నమస్కారం అండి. నేను మీ గంగనండి. లకలకలక కార్యక్రమానికి స్వాగతం అండి. ఇవాళ మన గెస్ట్గా రేపో మాపో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్న మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చారండి. నమస్కారం చిరంజీవి గారు, కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటారా? నమస్కారం అండి గంగమ్మ గారు. చర్చకు వెళ్లే ముందు మీకు చిన్న ప్రశ్న అండి. ఓకే, అడిగేయండి గంగమ్మ గారు. బాక్సులు బద్దలు కొట్టేస్తాను. చెప్పండి చిరంజీవి గారు, ప్రజారాజ్యం పార్టీని అసలు ఏ ఉద్దేశంతో స్థాపించారు? చూడండి గంగమ్మ గారు, రాష్ట్రంలో ఎన్నో పార్టీలున్నాయి. ఒక్క పార్టీ కూడా ప్రజలకు సంక్షేమాన్ని అందించకపోగా రాబందులా పీక్కు తిన్నారు. అందుకే ఆ పరిస్థితుల్లో చలించిపోయారు. ఒక మెగాస్టార్ ని చేసిన ఈ ప్రజల కోసం వాళ్ల రుణం తీర్చుకోవడానికి ఒక బ్లడ్ బ్యాంకును పెట్టారు, ఒక ఐ బ్యాంకును పెట్టారు. ప్రేమే లక్ష్యం, సేవే మార్గం అనే సిద్ధాంతంతో ప్రజారాజ్యం పార్టీని స్థాపించాను. ప్రజలకు సేవ చేశాను. నాకా చెప్పేది నీ సినిమా కథలు? నాంటా చంద్రముఖిడా, నాకే అబద్ధాలు చెబుతావా? 6 నెలలకే ముఖ్యమంత్రి అయిపోదామనుకున్న దురాశతో పార్టీని పెట్టి నిన్ను నమ్మిన వాళ్లను నట్టేట ముంచింది నిజం కాదా? 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 అయ్యో, నాకేమయ్యింది? ఏం జరిగింది ఇప్పుడు? నేనేం మాట్లాడాను? నాకు అస్సలు అర్థం కావటం లేదు. అవును చిరంజీవి గారు, 2009 ఎన్నికల్లో మీ పార్టీకి 200 సీట్లు వస్తాయని ఘంటాపదంగా చెప్పారు. మరి 18 సీట్లతోనే ఎందుకు సర్దుకున్నారంటారు? నిజంగా 200 సీట్లు మాకే వస్తాయనుకున్నాం. సామాజిక న్యాయాన్ని పాటించాం. పేదవాళ్లకు కూడా ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చాం. అన్ని పార్టీల్లాగే మేము కూడా డబ్బులు పంచలేకపోయాం. అందుకే 18 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చెప్పవా నిజాలసలే చెప్పవా? మీ బామ్మర్ది అల్లు అరవింద్కు టిక్కెట్ల పంపిణీ అప్పచెప్పి ఎవరెక్కువ డబ్బిస్తే వాళ్ళకే టిక్కెట్ ఇచ్చింది వాస్తవం కాదా? 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 రఫ్ఫాడేస్తుంది బాబోయ్, రఫ్ఫాడేస్తుంది. రక్షించండి అయ్యో, రక్షించండి. అమ్మా, నువ్వు చంద్రముఖివో నాగవల్లివో నాకు తెలియదు గాని పోలీసులు 3rd డిగ్రీ ఇచ్చిన రాబట్టలేని నిజాలు నా నుంచి రాబట్టావమ్మా, రాబట్టావు. ఏమయ్యింది? ఏం జరిగింది ఇప్పుడు? అసలు ఏమయ్యింది? అవతల మేడం సోనియా గాంధీ గారు అపాయింట్మెంట్ ఇవ్వకుండా చెవటలు పట్టిస్తే ఏవీ తెలియనట్టుగా యాక్టింగ్ చేస్తూ ఈ ముఠా మేస్త్రికే ముచ్చెవటలు పట్టిస్తున్నావు కదమ్మా. మీరేమంటున్నారో నాకు ఏం అర్థం కావటం లేదు. సరే కాని, మీ పిఆర్పిలో పరకాల పారిపోయారని, మిత్ర శత్రువయ్యారని, అంజిరెడ్డిని అడ్రస్ లేకుండా చేశారని, ఈ పరిస్థితికి మీరు మీ బావ అల్లు అరవిందే కారణమని అందరూ అంటున్నారు. చూడండి గంగమ్మ గారు, ఈ మాటల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఎందుకంటే అరవింద్ గారు చాలా అమాయకుడు. ఇక పార్టీ నుంచి వెళ్లే వాళ్ళ సంగతులంటారా, వాళ్ళు 1,00,000 కారణాలు ఏవైనా చెప్పొచ్చు. అందులో నిజం ఏ మాత్రం లేదు. మీ పార్టీ పూర్తిగా పతనమైపోయినా మీ బావ అల్లు అరవింద్ నిన్ను డమ్మీని చేసి నాయకులందరిపై అధికారం చెలాయిస్తూ పార్టీని సర్వనాశనం చేసిన నీలాంటి అసమర్థులు పార్టీలు పెట్టి ప్రజలను వంచటం నేరం కాదా? 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 వద్దు తల్లోయ్, వద్దు. నీ విశ్వరూపం ప్రదర్శించి నా అసమర్థతను బజారుకెట్టొద్దు. వద్దు తల్లోయ్, వద్దు. మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు. సరే కాని, అవినీతి గురించి ఓ ప్రశ్న. దేశవ్యాప్తంగా అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతుంది. దీనిపై మీ స్పందనేమిటి? అవినీతి అన్నది ఎక్కడ లేదు. ఎందెందు వెతికినా అందందే కలదన్నట్టు అవినీతి ఈనాడు విశ్వవ్యాప్తమైపోయింది.
అవినీతికి వ్యతిరేకంగా ఠాగూర్ సినిమా తీసి ప్రజలను నమ్మించి ఇప్పుడు అవినీతి విశ్వవ్యాప్తమని మరో సినిమా చూపిస్తున్నావా? ప్రజారాజ్యం అవినీతికి వ్యతిరేకమని చెప్పి అవినీతి పరులను పంచూడ తీయాలన్న నువ్వు ఇప్పుడు అవినీతిని సమర్థిస్తున్నావా? లేదా లేదా ఈ మాటలనడానికి సిగ్గే లేదా? నాడా చంద్రముఖిడా, ఏయ్ లక 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 లక. అమ్మ బాబోయ్, వద్దు తల్లోయ్, వద్దమ్మో వద్దు. నా అసలు రంగును కనిపెట్టేశావు, నా మోసాలన్నీ బయట పెట్టేస్తున్నావు. ఆపేయ్ తల్లోయ్, ఆపేయ్. అయ్యో రామా, ఏమిటి చిరంజీవి గారు ఏదేదో మాట్లాడేస్తున్నారు? అసలు ఏం జరిగింది ఇక్కడ? సరేగాని చివరిగా ఓ ప్రశ్న. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయటంలోని మతలబేమిటి? చూడండి గంగమ్మ గారు, ఇందులో మతలబేమీ లేదండి. నేను ఏ ప్రయోజనాలు ఆశించి చేస్తుంది కాదు. మా పార్టీ అభిమానులు కార్యకర్తల కోరిక మేరకే నా పార్టీని విలీనం చేస్తున్నాను. ఇంత జరిగినా బుద్ధి రాలేదా? పార్టీని నడపలేక ప్రజలను మెప్పించలేక అడ్డదారిలో సీఎం కావాలని నీ పార్టీని అవినీతి కాంగ్రెస్ కు అర్పిక చేస్తోంది, నిజం కాదా? అందుకోసం సోనియమ్మ కాళ్ళు మొక్కింది, నిజం కాదా? చెప్పవా చెప్పవా, నిజం చెప్పవా? ఓరి తల్లోయ్, ఓరి నాన్నోయ్, బతుకుంటే 4 సినిమాలు తీసుకోవచ్చు, బాక్సాఫీస్ దగ్గర హాయిగా బతకొచ్చు. కానీ చంద్రముఖి ముందు మాత్రం అస్సలు బతకలేం. వెళ్ళొస్తా తల్లోయ్, వెళ్ళొస్తా. నాండా చంద్రముఖిడా, పార్టీలు పెట్టి ప్రజలను నమ్మించి నట్టేట ముంచే నాయకుల్ని, పదవుల కోసం అడ్డమైన గడ్డి తినే ఏ నాయకుణ్ణి వదిలిపెట్టేది లేదు. నాండా చంద్రముఖిడా, లక 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 లక. ఏమిటి చిరంజీవి గారు అలా వెళ్ళిపోయారు? ఏం జరిగిందో నాకేం తెలియటం లేదు. ఒక చిన్న విన్నపం అండి. ఈ కార్యక్రమం ఎవరిని కించపరచటానికి కాదండి, ఒక నిప్పులాంటి నిజాన్ని ప్రజల ముందుకు తేవటానికే సుమండి. మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు.